ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణాలు చేసే వారందరూ సీటర్ కంటే ఎక్కువగా స్లీపర్ బస్సులకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా నడిచేవి కొన్ని బస్సులే అయినప్పటికీ టికెట్ బుకింగ్స్ ఫిల్ అవ్వడంతో ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నడిచే ప్రైవేట్ స్లీపర్ బస్సులు వరుసగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్లీపర్ బస్సులను నిషేధించే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. అందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన ఆస్కీ ఏం విషయాలు తెలిపిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా చైనా, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాల్లో స్లీపర్ బస్సులను నిషేధించారు. మన దేశంలో ట్రావెల్స్ బస్సులకు పలు నిబంధనలు ఉన్నప్పటికీ 80% పైగా బస్సులు వాటిని తొంగలో తొక్కుతున్నాయి. ఇటువంటి స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించాలి. రాబోయే 22 నెలల్లో స్లీపర్ బస్సులు అనేవి రోడ్లపై తిరగకుండా చూడాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ సూచించింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు, స్లీపర్ బస్సులు దగ్ధమై ప్రయాణికులు సజీవ దహనం కావడంతో ఈ బస్ బాడీల తయారీ, సాంకేతిక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై రవాణా శాఖ ఆస్కీతో అధ్యయనం చేయించింది. ఆస్కీ అందజేసిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ నివేదికలో సూచించిన సిఫార్సులను తప్పక అమలు చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చిలో చైనాలోని యానాన్ నగరంలో ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు మిథనాల్ రవాణా చేస్తున్న ఒక ట్యాంకర్ను ఢీకొట్టింది. ఆ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందులో ప్రయాణిస్తున్న 39 మందిలో 36 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం ఫలితంగా ఆ దేశం డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సుల తయారీపై నిషేధం విధించింది. ప్రస్తుతం రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బస్సులను నడపకూడదని నిషేధాన్ని అక్కడ కఠినంగా అమలు చేస్తున్నారు. దీని ఫలితంగా బస్సు ప్రమాదాల్లో సంభవించే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జర్మనీలో ఇటువంటి బస్సులను 2006 నుంచి నిషేధించారు. స్వీడన్, డెన్మార్క్ దేశాల్లో కఠినమైన నిబంధనలను అమలు చేయడం ద్వారా ఇటువంటి బస్సుల సేవలను పూర్తిగా నిలిపివేశారు. మన దేశంలో స్లీపర్, సీటర్ బస్సుల కోసం తప్పక పాటించాల్సిన నిబంధనలను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ సంస్థ ప్రత్యేకంగా పేర్కొంది. స్లీపర్ బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలు ఉండాలి. ప్రయాణికులు నడిచే దారి వెడల్పు 40 నుంచి 60 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. అలాగే బెర్త్ కొలతలు 18 మిల్లీమీటర్ల పొడవు, 600 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండాలి. అత్యవసర ద్వారాల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి తగినంత స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన భద్రతా చర్యలను తప్పక అమలు చేయాలి. అగ్ని ప్రమాదాలను గుర్తించే, అదుపు చేసే వ్యవస్థలు, అలాగే GPS, CCTV నిఘా వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలి. గత సంవత్సరం అక్టోబర్లో కర్నూలులో స్లీపర్ బస్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా 1 నెల తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేక సిఫార్సులు జారీ చేసింది. స్లీపర్ బస్సుల్లో సాధారణంగా ఒక తలుపు డ్రైవర్ క్యాబిన్ను ప్రయాణికుల బెర్త్ ప్రాంతం నుంచి వేరు చేస్తుంది. దీని పర్యవసానంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు వాహనం నుంచి త్వరగా బయటకు రాలేకపోతున్నారు. ఆ తలుపును తప్పక తొలగించాలని చెప్పారు. అలాగే ప్రతి బస్సులోనూ కనీసం 10 కిలోగ్రాముల అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. బస్సు రిజిస్ట్రేషన్ సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ప్రధాన ప్రవేశం ద్వారా బస్ లేఅవుట్ను సూచించే చిత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. ఇక ఆస్కీ సిఫార్సు చేసిన విషయానికి వస్తే స్లీపర్ బస్సులపై నిషేధానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1 నెలలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పారు. బస్సుల తయారీ సంస్థలతో చర్చలు జరిపి కొత్త స్లీపర్ బస్సుల తయారీని 2వ నెల నాటికి పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే 3వ నెల నుంచి స్లీపర్ బస్సులను సీట్ల బస్సులుగా మార్చడానికి డెడ్ లైన్ ఇవ్వడానికి నిర్ణయించాలన్నారు.
ఇక 4వ నెల నుంచి 18వ నెల వరకు స్లీపర్ బస్సులను సీట్ల బస్సులుగా మార్చి ఆ విధంగానే నడపాలని స్పష్టం చేశారు. అలాగే 4వ నెల నుంచి 22 నెలల వరకు పొరుగు రాష్ట్రాల రవాణా శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని బస్సులకు ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. ఇక ఫైనల్గా 22వ నెల నాటికి స్లీపర్ బస్సుల ఉనికి పూర్తిగా కనుమరుగు కావాలని క్లారిటీ ఇచ్చారు.